అధికారులు ఎవరన్నా అరెస్ట్ చేశారా? చంద్రబాబు గారి మీద కేసు ఈ లోపు ఎలక్షన్స్ కూడా వచ్చేసి ఆగిపోయింది పక్కకి, అంతే కదా. అప్పుడు ఉచితంగా ఇచ్చినప్పుడు కుంభకోణం కానప్పుడు ఇప్పుడు డబ్బులు వచ్చిన దాన్ని కుంభకోణం ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా టెండర్ ప్రకారం ప్రొసీడ్ అయ్యారు. దీంట్లో ఇప్పుడు చూపెడుతున్న కొత్త పాయింట్ ఏంటంటే ఒక అడ్జస్ట్మెంట్ ఇష్యూ, అది కుంభకోణం అవుతుంది. ఏంటది? జగనన్న కాలనీలకి ఇసుక ఫ్రీగా ఇచ్చారు, నాడు నేడు స్కూళ్ళకి ఇసుక ఫ్రీగా ఇచ్చారు, గవర్నమెంట్ జీవోది. ఆ ఫ్రీగా ఈ సంస్థలే ఇచ్చినాయి. వాటికి ఇచ్చినటువంటి డబ్బులు అంటూ అంటే వాటికి ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల 800 కోట్ల రూపాయలు మేము విలువైనటువంటి ఇసుకని ఫ్రీగా ఇచ్చాము కాబట్టి ఆ 800 కోట్ల రూపాయలు మేము మీకు కట్టమని చెప్పి వీళ్ళకి ఏడాదికి 750 కోట్లు కట్టాలి కదా, అందులో అది తగ్గించుకుని ఇచ్చారు. దాన్ని వెంకటరెడ్డి అనుమతించారు. ఇది చట్ట ప్రకారం అయితే నేరం కాదు. ఎందుకని? ఇసుక గవర్నమెంట్ ఫ్రీగా వాళ్ళకి ఇస్తానంది కానీ ఈ సదరు ఏజెన్సీని ఫ్రీగా ఇవ్వమని చెప్పలేదుగా. అంతే కదా, ఏజెన్సీ ఫ్రీగా ఇవ్వదు కదా. అవునండి, అవును. వాళ్ళు డబ్బులకే అమ్ముకుంటారు, ఈ ప్రభుత్వానికి అమ్మినట్టు. ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు రిటర్న్ తీసుకోకుండా తగ్గించి ఇచ్చారు బిల్లులు, అడ్జస్ట్మెంట్, అంతే కదా. అప్పుడు అది క్రైమ్ అవ్వదు. ఇందులో తేల్చాల్సింది ఏంటంటే గనుల్లో డబ్బులు తినడు, ఇసుకలో డబ్బులు తినడు, పత్తిత్తులు అని చెప్తే నమ్మేవాడు ఎవడు లేడు. ఎవరు అతిథులు కాదా? ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు ఇసుక ఫ్రీ అంటే మనం డబ్బులు పెట్టామా లేదా? అప్పుడు మరి ఎవరో తినుండాల్సిందే కదా మధ్యలో. ఇప్పుడు ఇవాళ ఇసుక ఫ్రీ అంటున్నారు, డబ్బులు పెట్టినా కొంటున్నారు కదా.